మరో బడ్జెట్ సమరానికి భారత్ సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై ప్రపంచ దేశాలతో పాటు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు కూడా కన్నేశాయి. అమెరికా విధిస్తున్న కొత్త టారిఫ్ల ముప్పు పొంచి ఉన్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పద్దు ఎలా ఉండబోతోంది? భారత్ తన ఆర్థిక వృద్ధిని ఎలా కాపాడుకోనుంది? దీనిపై S&P, Fitch, Moody's వంటి దిగ్గజ సంస్థలు ఏమంటున్నాయి? లెట్స్ వాచ్. 2026 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దూకుడు కంటే ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా విధిస్తున్న భారీ టారిఫ్ల నుంచి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. S&P రేటింగ్స్ ప్రతినిధి యూఫార్న్ ఫువా విశ్లేషణ ప్రకారం భారత్ వచ్చే రెండేళ్లలో 6.5 నుంచి 6.7% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. అయితే ద్రవ్య లోటును కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం క్రమంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం గత ఏడాది 4.4%గా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 4.2%కి పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా సమయంలో 9.2%కి చేరిన లోటును కేంద్రం సమర్థవంతంగా తగ్గించుకుంటూ వస్తోంది. కానీ అమెరికా సుంకాల వల్ల ప్రైవేటు పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఫిచ్ ప్రతినిధి జెరెమీ జూక్ హెచ్చరిస్తున్నారు. అయితే మూడీస్ మాత్రం కొంత సానుకూలత వ్యక్తం చేస్తోంది. అమెరికా టారిఫ్ల నుండి భారత్ పంపే ఫార్మా, ఎలక్ట్రానిక్ వస్తువులకు మినహాయింపు లభించే ఛాన్స్ ఉందని, ఇది భారత ఎగుమతులకు ఊరటనిస్తుందని క్రిస్టియన్ డి గుజ్మాన్ పేర్కొన్నారు. మొత్తం మీద అమెరికా వాణిజ్య యుద్ధం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి బడ్జెట్లో తగినంత ఫైర్ పవర్ ను భారత్ నిలుపుకోనుంది. మరి ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థను నిర్మలమ్మ ఎలా పరుగులు పెట్టిస్తారో చూడాలి.